నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వాస్తు అంటే ఏంటి? వాస్తు ఎవరికి పనిచేస్తుంది? ఇల్లు కట్టుకోవడానికి ఏ దిక్కు ఉత్తమం? వాస్తు ప్రకారం ఇంటి ముందు ఎలాంటి వస్తువులు ఉండాలి? వాస్తు ప్రకారం ఇల్లు లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. అందరికి కూడా శుభాశీస్సులండి. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టాలి అనగానే అందరికీ గుర్తొచ్చేది వాస్తు చూపించారా అని అడుగుతారు. అవును. అసలు ఈ వాస్తుకు సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? చాలా మంచి విషయాలే. ఎందుకంటే మన కళ, మన కోరిక, మన కళలు, మన కోరికలు ఏంటి అంటే ఒక అందమైన సమర్థవంతమైనటువంటి గృహాన్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరి కోరిక. అందులోనే మనము వీలైనంత వరకు అందంగా కట్టుకోవాలి, అందంగా నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి అందరి కళలు కూడా. అయితే మనము నిర్మాణంలో అందంగా కట్టడము అంటే ఏంటి అంటే వాస్తు ప్రకారంగా నిర్మాణం చేయడమే అందంగా నిర్మాణం చేసుకోవడం. అంటే అందంగా ఆ గృహాన్ని నిర్మించుకోవడం సుందరంగా. మనకు ఒక అమ్మాయి ఎంత అందంగా ఉంటే మనం ఎంత ఇష్టపడతామో అదేవిధంగా ఆ ఇల్లు మనం రంగులతో కూడుకొని అందంగా ఉంటే ఇష్టపడ్డం కాదు. అందులో డెప్త్గా వాస్తు ప్రామాణికం అనేది అందంగా ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు స్థాన బలము అంటాం. స్థాన బలం అంటే ఇంకా అది హై ఎనర్జీ. అది ఎప్పటికీ కూడా ఆ ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని నెట్వర్క్నంతా కూడా నడిపించగలం. ఇంట్లో కూర్చొనే ప్రపంచాన్ని మొత్తం నడిపించగల సర్వశక్తుల్ని ఆ ఇల్లు, దాని గృహ బలం అంటాము, స్థాన బలం అంటాము, వాస్తు బలము అంటాము. ఇంకా చెప్పాలంటే అదృష్టం. ప్రతి విషయంలోనూ అదృష్టం. అయితే మనకు వాస్తు ప్రకారంగా నిర్మాణం చేసే ముందు ప్రధానంగా ఏ స్థలమైనా కూడా, అయితే ఏ స్థలమైనా అంటే మనము ఎవరైనా పండితుల్ని అడిగి తెలుసుకుంటుంటాం. కొంతమంది అడగకుండానే కొంచెం తొందరపాటుగా నిర్మాణాలు చేస్తుంటారు. అయితే అడిగినా అడగకపోయినా మనం ముందుగా మనకున్న స్థలాన్ని గృహ నిర్మాణం చేయాలనుకోండి, ముందుగా స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి ఏంటి అంటే ప్రధానంగా చెప్పాలి అంటే మనం ఏదో పుణ్యాహవచనం చేస్తే శుద్ధి కాదు. పుణ్యాహవచనం అంటే మనం అక్కడ పూజ చేస్తే ముందుగా ఆ స్థలంలో ఉన్న లోపాలని మనం గమనించాలి. ఆ స్థలంలో లోపాలంటే ఏంటంటే ఇప్పుడు కట్టే చోట ప్రతి చోట పొలాలు, లేదంటే ఇంకా చెప్పాలంటే సమాధుల దగ్గర, లేదంటే ఎవరైనా పొలాలు ఉన్నాయనుకోండి, ఆ పొలాలలో వాళ్ళ పూర్వీకులంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే అందులో తీసుకొచ్చేసి పూడ్చిపెడతారు. ఆ తర్వాత రాను వాళ్ళ పిల్లలు ఆ పొలాన్ని అమ్ముకుంటుంటారు. అమ్ముకుంటే వాటన్నిటి కూడా వెంచర్లు వేయడం కానీ, మనం గృహ నిర్మాణాల కోసం అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అందరికి అమ్మేస్తుంటారు. అయితే కొనుక్కుంటారు. అందులో నిర్మాణం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అలాగే నిర్మాణం చేశామనుకోండి, ఆ స్థలంలో నెగిటివ్ అనే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క స్కిన్ అంతా, వాళ్ళ బాడీ అంతా కూడా అందులో ప్లేస్లో ఇంక్లూడింగ్ అయిపోయి ఉంటుంది. అంటే మిక్స్ అయిపోయి కలిసిపోయి ఉంటుంది. అది ఒక నెగటివ్ అని అర్థం. అటువంటి వాటికి ఉన్న లోపాలు అందులో ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు. అంటే అందరికీ నిర్మాణం చేసుకునే వాళ్ళకి వాళ్ళు పరిష్కారం అనేది చక్కటి పరిష్కారం చేసుకోవడానికి కూడా మనం ముందుగానే ప్రారంభంలోనే మంచి మార్గాన్ని తెలియచేద్దాం. ఎవరైనా సరే ఆ ఉన్న ప్లేస్లో ఆ మట్టిని, మనకు ఎన్ని గజాలు అవుతూ ఉంటుందో ఆ మట్టిని పారతోటి మొత్తం అంతా కలపాలి. అంటే దున్నినట్టుగా ఆ ప్లేస్నంతా కూడా, మనకున్న ప్లేస్నంతా కూడా కలివిడి చేసిన తర్వాత నవధాన్యాలను, అది కూడా 1.25 కిలో, 1.25 కిలో నవధాన్యాలను తీసుకొని ఆ ప్లేస్లో మొత్తం అంతా కూడా మనకు ఎంత అవుతే ప్లేస్ ఉందో, ఎన్ని గజాలు అవుతే ఉన్నదో ఆ స్థలంలో మొత్తం అంతా కూడా నీళ్లు చల్లి, ఆ తర్వాత ఈ నవధాన్యాలని చల్లి మళ్ళీ కూడా నీళ్ళు ఒకసారి చల్లాలి, స్ప్రే చేసుకోవాలి. అలా ఒక 2-3 సార్లు
ఈ నీళ్ళని స్ప్రే చేసామంటే చల్లామంటే ఆ వేసినటువంటి నవధాన్యాలు చక్కగా పంట వచ్చేస్తుంది. మనం వరి పంట ఎలా వేస్తామో ఆ విధంగా నవధాన్యాలు పంట వచ్చేస్తుంది. ఆ పంట వచ్చిందనుకోండి, ఆ నవధాన్యాలు వేసి మనం పండించినట్టు అది ఎన్ని రోజులు అవుతే మామూలుగా మహా అంటే ఒక నెల లోపే 15 రోజుల్లోపే వచ్చేస్తాయి, లేదా ఒక నెల అనుకుందాం. బాగా కొంచెం పంట వచ్చిన తర్వాత ఆ స్థలంలో మనము ఆవును తీసుకువెళ్ళి అందులో వదలాలి. ఆవును, 2 ఆవులను, లేకపోతే ఆవు దూడను, లేదంటే ఆవు ఎద్దును, కానీ ఇలా ఏదైనా సరే మనం తీసుకెళ్ళి అందులో ఆ ప్లేస్లో మనకున్న పంట స్థలంలో వదలాలి. ఆ ఆవు ఆ నవధాన్యాల పంట వచ్చింది కదా, అదంతా కూడా తినేసి అక్కడే మూత్ర విసర్జన, మల విసర్జన కూడా చేస్తుంది. తినేసి అక్కడే కూర్చుంటుంది కూడా, పనుకుంటుంది కూడా నివాసంలాగా. ఆ మలమూత్రం అంటే ఆవు పంచతం విసర్జన, ఆవు పేడ కూడా అందులో విసర్జిస్తుంది. కాబట్టి పూర్తిగా ఆ స్థలంలో ఉన్నటువంటి ఎటువంటి నెగిటివ్ అయినా సరే, 10,000 దోషాలైనా సరే, అంటే ఆ స్థలంలో ఉన్నటువంటి సమస్త దోషాలు కానీ నెగిటివ్ కానీ నశించిపోతుంది. ఆ నెగిటివ్ అనేది పోయేసి పాజిటివ్ అనే ఎనర్జీ ఏర్పడుతుంది, స్థానబలం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మాణం చేసుకునే ముందు ఇలాంటి పని చేసే ఆ తర్వాత గృహ నిర్మాణానికి వెళితే శుభప్రదంగా ఉంటుంది. ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నా కూడా మనకు సంతోషం అనేది ఉంటుంది, ఆనందం అనేది ఉంటుంది. ఆ ఇంట్లో ఆనందము సంతోషం ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉంటుందో అది ఆనంద నిలయము. ఆ ఇంట్లో మనకు ఎటువంటి చీడపీడ కలలు, అంటే అందరికీ దుస్వప్నాలు వస్తూ ఉంటాయి, ఇటువంటివి రాకుండా చక్కగా ఎటువంటి కలలు, చెడు కలలు రాకుండా, ఒకవేళ కలలు వచ్చినా కూడా మంచి 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 స్వప్నాలు, అంటే మన కలలను నెరవేరేటువంటి కోరికలతో కూడుకొని తీసుకుందాం. మనకు కాలర్ ఉన్నారు గురుగారు, లక్ష్మణ తేజ గారు అనకాపల్లి నుంచి. లక్ష్మణ తేజ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. లక్ష్మణ తేజ గారు, మీరు పుట్టిన సంవత్సరం, తేదీ, నెల చెప్తారా? నేను పుట్టింది 2003 డిసెంబర్ 5వ తారీఖు నాడు సాయంత్రం 5:30. 2003 డిసెంబర్ 5వ తేదీ డిసెంబర్ సాయంత్రం 3:30. సాయంత్రం 5:30 అంటారా? ఓకే. మీరు పుట్టిన ప్లేస్ ఎక్కడండి? ఏ ప్లేస్ లో పుట్టారు? మాడుగుల. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? లక్ష్మణ్ తేజ్. నా గురించే మేడం. మీ గురించే తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఓకే. మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు ప్రెసెంట్ ఇంజనీరింగ్ చదువుతున్నాను మేడం. కానీ రైల్వే ఎగ్జామ్స్ లో సమయం 3:30 కదండి మధ్యాహ్నం? 5:36. 5:36. పర్వాలేదు, ఇచ్చాయి, మాట్లాడండి. హలో గురుగారు చెప్పండి. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం నాన్న శ్రీ స్వభానునామ సంవత్సరం మార్గశిర మాసంలో జన్మించారు. అలాగే మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి శుద్ధ ఏకాదశి, అలాగే బుధవారము, రేవతి నక్షత్రము, 1వ పాదము, మీనరాశిలో పుట్టారు నాన్న. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి కూడా నక్షత్ర యొక్క దోష ప్రభావం కూడా ఉంది. దానివల్ల తండ్రికి ఏమైనా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానీ చెప్పనా? గురువుగారు చెప్పండి. ఇప్పుడు మేము పుట్టింది 2003 12వ నెల 5వ తారీఖు. 5వ తారీఖు 12వ నెల డిసెంబర్. అవును, డిసెంబరేనా? 2003 డిసెంబరు 5 అయితే నేను 3 చూశాను, పర్వాలేదు. 5వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రవారం, అంతే. బుధవారం అని చెప్పాం కదా, అది కాకుండా శుక్రవారం. శుద్ధ ద్వాదశి శుక్రవారము, అశ్విని నక్షత్రం. అవును గురుగారు. 4వ పాదము, మేషరాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయం ప్రకారంగా కూడా దీని ప్రకారంగా చూసుకుంటే మీకు మానసిక పరంగా ఆలోచనలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అవును గురుగారు. ఎక్కువగా ఆలోచనలు చేసుకుంటున్నావు, నీలో నీవే మాట్లాడుకుంటున్నావా? అవును గురుగారు. ఆశలు కోరికలు చాలా ఎక్కువ. అవును గురుగారు. సరే, పర్వాలేదు. అయితే నీ జాతక ప్రకారంగా విద్యా ఉద్యోగ విషయాల్లో బాగానే ఉంటుంది, కానీ
కాస్త చిన్న చిన్న స్వల్పమైన ఆటంకాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పుడు ఏం చదువుతున్నావు, ఇంటరా డిగ్రీనా? హలో, బీటెక్ చేస్తున్నావా? సరే, రైల్వేకి ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుదాం, బీటెక్ కంప్లీట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. నువ్వు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ కా, అవకాశం ఉంది. లేదంటే రెండో అవకాశం కూడా నీకు విదేశాల్లో స్థిరపడేటువంటి మంచి అవకాశం ఉంది. విద్యా ఉద్యోగ విషయాల్లో బాగానే ఉంది నాన్న, కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే ఇందాక చెప్పాను కదా, మానసిక ప్రకారంగా అంటే కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాలలోనూ వివాహ జీవితంలోనూ కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి, సమస్యలతో కూడుకోనుంది. అందుకోసం నువ్వు జాతకాన్ని సంపూర్ణంగా తెలుసుకొని దానికి పరిష్కారం చేసుకో. అది కూడా నష్టం లేకుండా చక్కగా అటు ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఇటు వివాహ జీవితం కూడా బాగుంటుంది. విద్యా ఉద్యోగ విషయాల్లో నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, నీకు మంచి అవకాశాలే ఉన్నాయన్న. శుభం. ఓకే గురుగారు, మనో కాలర్ ఉన్నారు హన్మకొండ నుంచి రఘు గారు. రఘు గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. రఘు గారు, మీరు ఇయర్, తేదీ అవి చెప్తారా? మేడం 24వ తారీఖు 24వ తారీఖు 10వ నెల 1995. 1995. సమయం ఉదయం 7:30 మేడం. ఉదయం 7:30. మీ బర్త్ ప్లేస్ ఎక్కడండి? వరంగల్ మేడం. వరంగల్లో పుట్టారు. డేట్ వచ్చేసి 24వ తారీఖు 10వ నెల 1995. సమయం 7:30. ఉదయమా సాయంత్రమా అండి? ఉదయం మేడం. ఉదయం. రఘు గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం. మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఓకే. హలో, నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. గురుగారు, అది గత 5 years కాంచి ఉద్యోగం కోసం చాలా కష్టపడుతున్నారు గురుగారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక మార్క్ 2 మార్క్స్ తోనే పోతుంది గురుగారు. అవునా? తెలియజేస్తాను గురుగారు. 2023 గ్రూప్ లో రాశాను, 2 మార్క్స్ తో పోయింది గురుగారు. మొన్న డిఎస్సి రాశాను, మళ్ళీ 1 మార్క్ తో పోయింది గురుగారు. అలా తెలియజేస్తారు. నువ్వు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ యువనామ సంవత్సరం ఆశ్వేజ మాసంలో జన్మించావు. అలాగే ఆ రోజు దీపావళి అమావాస్య, మంగళవారము, అలాగే చిత్తా నక్షత్రము 4వ పాదము, తులారాశిలో జన్మించారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఉద్యోగ విషయానికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ జాబ్ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కదా, అవరోధాలు ఉంటాయి కదా. ఇందులో వచ్చేసి నీ జాతక ప్రకారంగా స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఏదైనా సరే నీ జాతక ప్రకారంగా గణపతి పగడమని ఉంటుంది, మన దగ్గరైనా ఉంటుంది, లేదా మీరు బయటైనా తీసుకోవచ్చు. ఆ యొక్క గణపతి లాకెట్ అంటే నీ జాతక ప్రకారంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి మంత్ర జపం చేసి అది మెడలో ధరించుకో. తప్పకుండా నీకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్లో మీరు స్థిరపడతారు, తప్పకుండా కలిసి వస్తుంది. ఉంది కాబట్టి అవకాశం, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం మంచిది. సమయాన్ని వృధా చేసుకోకుండా అనుకున్న దాన్ని ఈరోజు కాకపోయినా రేపైనా దాన్ని సాధించాలి. ఆ సాధించినప్పుడే అది పురుష లక్షణం. కాబట్టి ఇలా చేసుకోండి, ఏదైనా రెమెడీ, స్థిరపడతారు, బాగుంటుంది. శుభం. ఓకే గురుగారు, అనకాపల్లి నుంచి మరో కాలర్ ఉన్నారు, అమ్మాజీ గారు. నమస్తే అండి. నమస్తే గురువు గారు. మీ పుట్టిన తేదీ వివరాలు ఇస్తారమ్మా? నా పుట్టిన తేదీ తెలీదు మేడము, మా అబ్బాయి చెప్తానండి. చెప్పండి. సంవత్సరం ఫిబ్రవరి 1, 2003 అండి. 4 అండి. ఫిబ్రవరి 1, 2004 అండి. సమయం అండి? సమయం ఉదయం 5:30 అండి, తెల్లవారే. ఉదయం 5:30 తెల్లవారుజామున. ఎక్కడ పుట్టారండి? బర్త్ ప్లేస్? తుని అండి, తూర్పు గోదావరి జిల్లా. ఓకే, తునిలో పుట్టారు. మీ అబ్బాయి గురించి మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? డేట్ ఒకసారి. ఫిబ్రవరి 2, 2004 అండి. ఓకే, ఫిబ్రవరిలో ఏ తేదీ రోజు పుట్టారండి? ఫిబ్రవరి 1 అండి. ఫిబ్రవరి 1. ఇచ్చేసి మాట్లాడండి. హలో గురువు గారు, నమస్కారం అండి. చెప్పండి అమ్మా, ఏంటి విశేషాలు? అదండి, బాబు భవిష్యత్తు ఎలా ఉంటది, చదువు మధ్యలో ఆగిపోయింది గురువు గారు. ఎన్ని గంటలకు పుట్టాడమ్మా అబ్బాయి? 5:30 అండి, తెల్లవారుజామున. పర్వాలేదమ్మా. అబ్బాయి పుట్టిన తెలుగు సంవత్సరం శ్రీ స్వభానునామ సంవత్సరం మాఘమాసంలో పుట్టాడు అబ్బాయి. అలాగే శుద్ధ ఏకాదశి ఆదివారం రోజు పుట్టాడు.
ఆ రోజు భీష్మ ఏకాదశి. తదుపరి రోహిణి నక్షత్రం 3వ పాదము వృషభ రాశిలో పుట్టాడమ్మా. అబ్బాయి జన్మనామం కూడా విజయ్. అబ్బాయికి పెట్టవలసిన పేరు ఏం పేరు పెట్టారమ్మా? సరే పర్వాలేదమ్మా. అబ్బాయి జాతక ప్రకారంగా వచ్చేటప్పటికి విద్యలో స్వల్పమైన ఆటంకాలేనమ్మా. దానికి ఏదన్నా మీరు అబ్బాయికి ఆటంకం వచ్చింది ఆగిపోయిందని భయపడాల్సిన అవసరం లేదు. ఈ అబ్బాయి గురువుగారు ఏమ్మా? డిగ్రీ చదువుతుండే మధ్యలోనే ఆగిపోయింది గురువుగారు. అవును, ఆటంకాలు ఉన్నాయమ్మా, ఆటంకాలు ఉన్నాయి. ప్రతి మనిషికి ఎవరికైనా ఏదో ఒక ఆటంకాలు సమస్యలు ఉంటాయమ్మా. ఆ సమస్యను మనం పరిష్కరించుకుంటేనే మనం సమయానుకూలంగా చక్కగా అభివృద్ధి చెందగలము. ఈ ప్రపంచంలో ఆటంకం అంటూ లేకుండా ఎవరికీ ఉండదు. కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఆగిపోకూడదు, నిలిచిపోకూడదు. కాబట్టి అబ్బాయికి పరిష్కారం చేసుకోండి. ఈ అబ్బాయి జాతక ప్రకారంగా విద్యలోనే కాదమ్మా, వివాహ జీవితంలో కూడా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అబ్బాయికి విద్య విషయం ముఖ్యం, ఇంపార్టెంట్. కాబట్టి దీనికి సంబంధించి అబ్బాయి జాతక ప్రకారం ఈ ఆటంకాలని అధిగమించి చక్కగా తను చదువును పూర్తి చేసుకొని మంచి ఉద్యోగాలు స్థిరపడడం కోసం ముత్యం ఉంటుందమ్మా. అబ్బాయి జాతక ప్రకారమే ఆ ముత్యం పైన గణపతి రూపం ఉన్నటువంటిది. ఎందుకంటే విద్యకు ఉద్యోగానికి ఎటువంటి ఆటంకాలైనా సరే వాటన్నిటినీ కూడా అధిగమించుతూ మనం చక్కగా మనం అనుకున్న స్థాయికి మనం ఎదగడం కోసం ఈ యొక్క గణపతి పూర్తిగా సంపూర్ణంగా అనుగ్రహం కలుగుతుంది. ఆ యొక్క ముత్యపు లాకెట్ని విద్యామంత్రం, అలాగే ఈ విద్యామంత్రం కూడా నేను చెప్తాను, కావాలంటే ఈ మంత్రం కూడా పఠించవచ్చు. ఓం ఇలాపుత్రాయ విద్మహే ఉన్నత విద్య ఉద్యోగ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో అర్జున స్వరూప ప్రచోదయాత్. ఈ మంత్రం విద్యలో ఎవరికైనా ఆటంకం కలుగుతున్నదనుకోండి, అంటే ఆగిపోతుండడం కానీ అలాంటి సమస్యలు వస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని కొంచెం ముందు నుంచే పఠించాలి. లేదు చదివింది జ్ఞాపకం లేకుండా పోతుంది, మర్చిపోతున్నారు, జ్ఞాపక శక్తి లేకుండా పోతుంది. ఇటువంటి వాళ్ళు అంటే చిన్నపిల్లలు, చదువులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ మంత్రాన్ని తరచుగా ఉదయం సూర్యోదయం అప్పుడు ముందే కానీ సూర్యోదయం తర్వాత కానీ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల రాబోయేటువంటి ఆగిపోయేటువంటి సమస్య అనేది లేకుండా వాళ్ళ చదువు అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. అలా చేసుకోలేని పక్షాన ఇందాక చెప్పినట్టు గణపతి ముత్యాన్ని లాకెట్ని అబ్బాయికి మెడలో వేయించండి. చక్కగా తను మళ్ళీ చదువు అనేది కంటిన్యూగా కొనసాగుతుంది, సంపూర్ణంగా విద్య పూర్తిగా సాగుతుంది. తర్వాత తను మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడతాడమ్మా. శుభం. గురువుగారు, ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇందాక మీరు చెప్పారు వాస్తు అనేది చాలా ముఖ్యమని. అవును. చాలా మంది దగ్గర మనం వింటుంటాం, వాస్తు చూసే ఇల్లు కట్టించాం కాకపోతే కలిసి రావట్లేదు, సమస్యలు వస్తున్నాయి అంటారు. అంటే వాస్తు చూసిన తర్వాత ఇల్లు కట్టినా ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఇందాక మీరు అడిగింది మంచి విషయమే. అయితే మనం ప్రతిరోజు కూడా ఈ వాస్తు విషయాల్లో ఒక్కొక్కటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకందరికీ, భక్తులకందరికీ మనం క్లారిటీగా తెలియచేద్దాం. అంటే మనము ఒక రీజన్గా వెళ్తే చాలా బాగుంటుంది. ఎలా అంటే వాస్తు విషయంలో ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ముందు ఆ స్థలాన్ని శుద్ధి చేస్తే మనకు చక్కగా కలిసి వస్తుంది. తర్వాత ఇందాక మీరు అడిగిన విషయాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఆ ఇంటికి కొలతలు అనేది ఇంపార్టెంట్ ప్రమాణం. ఆ కొలతలు అనేది కూడా మనకి ఏమిటి అంటే పర్ఫెక్ట్గా మనం ఒక 25 అంగుళంతో కూడా లెక్కలు చూసుకోవాలి. మనము 25 కదా అనేసి వదిలేసి మన ఇష్ట ప్రకారంగా మనము నిర్మాణం చేయకూడదు. ఆ కొలతలు అనేటి ఏంటంటే శరీరం మన అంగాలు అనుకుందాం. అంగాలంటే కళ్ళు ఎక్కడ ఉండాలి, తల ఎంత ప్రమాణం ఉండాలి, మెడ ఎంత ప్రమాణం ఉండాలి, మన టెస్ట్ బాడీ ఎంత ప్రమాణంలో ఉండాలి, చేతులు అన్నీ కూడా అంగుళాలతో సహా ప్రమాణం కరెక్ట్గా ఉంటే మనిషి యొక్క బాడీ తీరు అందంగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా మన ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ముందుగా చూసుకోవాల్సింది, మనము పిల్లర్లు వేసి నిర్మాణం చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడంతా పిల్లర్లు వేస్తాం కాబట్టి ఈ పిల్లర్లు వేసి నిర్మాణం చేసేటప్పుడు ఎవరైనా సరే పిల్లర్లో సెంటర్ కొలతలు తీసుకొని అవుట్ టు అవుట్ సెంటర్ కొలతలు తీసుకొని దాని ప్రకారంగా లెక్కలు గుణించి మనము
ఆ గణితం వేసుకున్న తర్వాత అందులో వచ్చేటువంటి సంఖ్యలు పద సంఖ్యల ప్రకారంగానే మనము ఇది మనకు లాభదాయకంగా ఉందా లేకపోతే నష్టం కలిగించే విధంగా ఉందా అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. అలా చేసుకొని అది మనకు శుభప్రదం అన్నప్పుడు ఆ కొలతల ప్రకారమే ఇంటిని నిర్మాణం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రాంతాల వారీగా కావచ్చు, లేదంటే రకరకాలుగా వాస్తులో క్రియేటివిటీలు మారిపోయాయి అన్నమాట. క్రియేటివిటీలు అంటే మనకు మన స్థలంలో నిర్మాణం చేసే కొలతలు మధ్య కొలతల ప్రకారంగా మనం చూసుకోవడం లేదు. ఇప్పుడు ఏంటంటే రూము కొలతలు వేస్తున్నారు. రూము కొలతలు వేసుకుంటూ మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే అవుట్పుట్ వచ్చేటప్పటికి అవుట్ అంటే తూర్పు పడమర, ఉత్తరము దక్షిణము, మనము ఎంత కొలతలు వేస్తున్నామో ఇది మొత్తం ఓవరాల్గా ఎంత పద సంఖ్య వస్తుంది, ఎంత స్క్వేర్ ఫీట్ వస్తుంది, ఈ స్క్వేర్ ఫీట్ వల్ల ఈ ఇంటికి ఒక ప్రమాణం ఏమిటి అన్నది పూర్తిగా క్లారిటీగా నిర్ధారణ చేయకపోవడం. నిర్మాణం చేసుకున్న తర్వాత అందులో మనకు నష్టం ఉందనుకోండి మన నిర్మాణంలోనే, అది జీవితాంతం నష్టమే. ఇందాక మీరు అడిగారు కదా కలిసి రాలేదనే విషయం. మనము ఆ ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత ఆ కొలతల ప్రకారం పద సంఖ్య తీసుకున్నప్పుడు ఆదాయాన్ని గమనిస్తాం ముందుగా. ఈ ఆదాయం అనేది ఆ ఇంటి వల్ల మనకు వచ్చే ఆదాయం ఏమిటి. ఒక 9 రూపాయల ఆదాయం ఉందనుకోండి, అలాగే అందులో ఖర్చు కూడా మనకు లెక్క వస్తుంది. 11 రూపాయలు ఖర్చు ఉందనుకోండి, ఆదాయం 9 రూపాయలు, ఖర్చు వచ్చేసి 11 రూపాయలు. అప్పుడు ఏమైంది, ఆ ఇల్లు లాస్లో ఉంది, 2 రూపాయలు మైనస్ అయిపోయింది. అంటే ఆర్థిక పరంగా ఆ ఇంట్లో మనం ఎంత కష్టపడుతున్నా, మనకు ఎన్ని తెలివితేటలున్నా, మనకు ఎన్ని విధాల మనకు ఆ టాలెంట్ పర్సన్ అయినా, మల్టీ టాలెంట్ పర్సన్ అయినా, అతను ఎంత చేస్తున్నా కూడా పాపం సంపాదన వస్తూనే ఉంటుంది, కానీ దానికి మించి ఖర్చు కూడా అయిపోతుంటుంది. ఏదో ఒక రూపంలో ఖర్చు కూడా అయిపోతుందంటే మనకు అప్పు తేలుతూ ఉంటుంది. మనకు అప్పుడు మాకు ఇల్లు కట్టిన తర్వాత కలిసి రావడం లేదు అంటే ఎలా కలిసి వస్తుంది? కలిసి రాదు, ఎందుకంటే నష్టం జరిగిపోతున్నది ఆల్రెడీ. అది మనం ఫస్ట్లోనే మనకు నష్టం అనేది జరుగుతున్నప్పుడు, ప్రారంభంలోనే మనం ఇంట్లో చేరిన తర్వాత కొత్తలోనే మనకు కాస్త కూస్త నష్టం జరుగుతుందంటే అప్పుడు గ్రహించాలి, గమనించాలి. ఇంకా డెప్త్గా పూర్తిగా పీకల్లోతు మనము నష్టం లేకి కూరుకుపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు కూడా. బెంగళూరు నుంచి మన కాలర్ ఉన్నారు, రమ్యశ్రీ గారు. రమ్యశ్రీ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు చెప్తారా? మ్యామ్ 26th August 1998 మ్యామ్. 26th August 1998. సమయం మ్యామ్ 3:30 to 4 o'clock మ్యామ్. ఆ మధ్యలో ఇక్కడ. మార్నింగా ఈవినింగా? ఈవినింగ్ మ్యామ్. ఈవినింగ్ 3:30 to 4 PM. డేట్ 26వ తేదీ ఆగస్టు 1998. అంతే కదండి? సమయం చెప్తారా? 3:30 సాయంత్రం. మీరు బర్త్ ప్లేస్ ఎక్కడ రమేశ్వరి గారు? బర్త్ ప్లేస్ హిందూపూర్ మ్యామ్. మీరు హిందూపూర్ లో జన్మించారు. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి. మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. వినాయక చవితి రోజు పుట్టారా? మరుసటి రోజు పుట్టారా? గురుగారు వినాయక చవితి రోజే పుట్టాను. ఓకే, పర్వాలేదు. మీరు పుట్టింది శ్రీ బహుధాన్య నామ సంవత్సరము భాద్రపద మాసంలో పుట్టారు. అలాగే మీరు పుట్టినటువంటి తిథి ప్రకారంగా కూడా చవితి వెళ్ళిపోయింది. అంటే మధ్యాహ్నం వరకు ఉంది, 12 వరకు. ఆ తర్వాత చవితి వెళ్ళిపోయింది, కానీ ఆ రోజే వినాయక చవితి మాత్రం. ఆ రోజు బుధవారము, చిత్తా నక్షత్రము, అలాగే 2వ పాదము, కన్యా రాశి. మీ జాతక ప్రకారంగా మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి కుజదోషం ఉందిరా, నాగదోషం కూడా ఉంది. ఈ యొక్క నాగదోషం వల్ల ఏంటంటే, నాగదోషంలో కూడాను మళ్ళీ గ్రహణ దోషం అంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చర్మ వ్యాధులు ఏమన్నా వచ్చాయా? ఏం లేవు గురుగారు ఇప్పటి వరకు. చిన్నప్పుడు ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు గురుగారు. పర్వాలేదురా.
45 సంవత్సరాల తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి ముందు జాగ్రత్త అంటే ఇప్పుడే కాదులేండి, ఫ్యూచర్లో అయినా సరే ఎక్కువ శాతం ఆరోగ్యం పైన జాగ్రత్త వహించు. ఇప్పుడు మధ్యలో అంటే కనీసం ఒక 30-35 వరకు కూడా ఏమి ఇబ్బంది లేదు. తర్వాతనే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సైట్ ఏమన్నా వచ్చిందా కంటికి సంబంధించి? గురువు గారు తలనొప్పి వల్ల కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ ఆరోగ్య సమస్యలు అనేది నడుస్తున్నాయమ్మా. అయితే ఆరోగ్య సమస్యలు అనేది తలకు సంబంధించి ప్రారంభమై ఉన్నాయి. కంటికి సంబంధించి తలకు సంబంధించడం అంటే వీటిని ఇప్పుడే అంటే ముందు జాగ్రత్తగా వాటిని ఇప్పుడే నయం చేసుకోవాలి. తర్వాత వచ్చేసి వివాహ విషయంలో కూడా నువ్వు కాస్త జాగ్రత్త పాటించాలి. అంటే ఏదన్నా ఈ యొక్క గ్రహణ దోషానికి సంబంధించి ఒకసారి సర్పశాంతి చేయించండి. లేదంటే అలా చేయలేని పక్షాన మంగళవారం లేదంటే ఆదివారం అయినా సరే ఈ 2 వారాలలో కంటిన్యూగా మీరు ఒక 108 వారాలు నాగదేవతలకి ప్రదక్షిణ చేయడం, అది కూడా ఉదయం వీలైతే ఉదయం చేయండి. ఉదయం కుదరని పక్షాన సాయంత్రం అన్నా చేయండి. అలా చేస్తే నీకు ఆరోగ్యపరంగా కొంచెం బాగుంటుంది. తర్వాత వివాహ జీవితంలో కూడాను నష్టం అనేది జరగకుండా చిన్న స్వల్పమైనటువంటి సమస్యలతో పోతుంటుంది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరి ఒక సంసార జీవితంలో సమస్యలు అంటూ ఉంటాయి. అవి చిన్న సమస్యలే, మేజర్ సమస్యలు రాకూడదు. అలా రాకుండా ముందు జాగ్రత్తగా ఇలా చేసుకోండి. నువ్వు అనుకున్నట్టుగా విద్య ఉద్యోగంలో కూడా స్థిరపడతారు. వివాహ జీవితంలో కూడా బాగుంటుంది, చక్కగా కలిసి వస్తుంది. శుభం. ధన్యవాదాలు గురువుగారు. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు అనేది ఎంత ముఖ్యమో చాలా చక్కగా మీరు చెప్పారు. వాస్తు చూసుకోకుండా కడితే వచ్చే నష్టాలు, మంచిగా వాస్తు చూస్తే వచ్చే లాభాల గురించి కూడా మీరు వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.